మేము మా చెరుక్కడ మొక్కజొన్నలు ఇస్తున్నాం కదా, ఇచ్చిన కంకులు ఏమైనాయి అంటే అన్ని కంకులు పోయినాయి. కొన్ని సొప్ప బాగా ఇస్తుండేసరికి ఆ సొప్ప చిక్క ఉండేసరికి కంకులు ఏమన్నా ఒకటి పోయినాయి. అసలు పోకుండా ఉండవు, ఎంత మంచిగా ఇచ్చినా కూడా కొన్ని పోతూనే ఉంటాయి. ఎందుకంటే సొప్ప చిక్క ఉంటుంది కదా, ఆ పోయిన వాటిని ఆ సొప్ప అంతా కాలబెట్టినాక సొప్ప అంతా బాగా ఎండినాక కాలబెట్టినాము. కాలబెడితే ఈ కంకులు వెళ్ళింది అలా ఏదినాం, మా చేనంతా వెళ్ళి ఏది కంకులు వెళ్ళిన వాటిని ఇట్లా నిమ్మలంగా కూర్చొని వస్తాను. ఎండాకాలం వచ్చినా కూడా మాకు వ్యవసాయం చేసేటోళ్ళకి ఇట్లా పనే ఉంటుంది ఏదన్నా ఒకటి. ఇక కంకులు ఎందుకు ఉంచుకోవాలి, అంతగానో కష్టం చేసి మన చెక్కలు పండించుకున్నాం కదా, మన చెక్కలు మనం ఏరుకొచ్చుకుంటాం కదా, ఏమైతే ఎందుకు కొనిచ్చుకోవాలి అన్నట్టుగా ఏరుకొచ్చినాము. ఒక బత్త అయినవి ఇక వాటిని వస్తే గట్టినే ఏమన్నా ఊళ్ళకి జొన్నలు కొంటాము అని వస్తారు, వాళ్ళకి అమ్ముతాం. వీటిని దేనికన్నా చిల్లర కట్టలు ఉపయోగపడతాయి కదా. పండించిన వాటిని అనవసరంగా వేస్ట్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలన్నట్టుగా ప్రతి సంవత్సరం మేము వాటిని ఏరుకుంటాం. మొక్కజొన్న ఇచ్చినాక తర్వాత అయిపోయిన తర్వాతకి అట్నే తీసుకొస్తాం ప్రతి సంవత్సరం. తీసుకొచ్చుకొని ఇట్లా ఖాళీగా ఉన్న టైంలో ఇగో ఇట్లా చేస్తాం. ఇట్లా వచ్చి ఇవన్నీ మళ్ళీ ఒక కాడ జమ చేసి వీటిని అమ్ముతాం అన్నమాట. ఏమవుతుంది మంచిగా మనం ఎదుర్కొచ్చిందని పండించిన కప్పులు ఎన్ని వేసులో చేసుకోవాలి ప్రతి సంవత్సరం ఇంతే. చూడండి ఇన్ని రోజులు చింతపండు తీస్తాను కదా, గింజ అది అయిపోలేదు కొంచెమే. ఇగో ఇదే తీసిన, ఇది గింజ తీసిన, ఇదేమో గింజ తీయండి. నిన్న ఎందుకు ఆపినంటే నిన్న ఎండబోయలేదు, నేను చింతపండు ఎండబోయేసరికనే చేతికంతా ఇట్లా అతుక్కుంటుంది. అందుకోసమనే ఇవాళ ఎండబోసినాక కొద్దిసేపు ఆరినాక తీయాలి గింజ. ఎందుకంటే మనకి ఎండబెట్టకుండా అట్లనే ఇంట్లో ఉంచి మళ్ళీ గింజ తీస్తే చింతపండు అంతా అతుక్కుంటుంది చేతిలో. అట్లా అతుక్కోకుండా నేను దీన్ని ఎండబెట్టి ఒక 2-3 గంటలు ఎండబెట్టిన తర్వాతకి ఇంకా మళ్ళీ ఇట్లా కొంచెం తీసుకుపోయి గింజ తీస్తా. గింజ తీసినాక మళ్ళీ ఎండబెట్టి మంచిగా గాలి తగలకుండా మూత పెట్టిస్తే అసలు సంవత్సరం వరకు కూడా ఖరాబ్ కాదు. గింజ తీసింది అది, గింజ తీయండి. ఇది 5-6 కేజీలు కొనుక్కొచ్చిన, సరిపోనట్టుంది. చూద్దాం, ఇదంతా గింజ తీసినాక ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొనుక్కుంటా. ఇవేమో నెట్టకాయ ఎండబోస్తుంది. ఇవన్నీ తొడమలు తీసిన, 2 రోజులు తీసిన తొడమలు. ఇది మొత్తము 2 రోజులు తొడమలు తీసి ఇవాళ పట్టిద్దామని అలా గల్లుప్పు అది కనబడట్లేదు. ఇంత వైట్ వేసరికనే ఎండబోసిన, కింద వైట్ వేసుకుని ఉప్పు కనబడట్లేదు. ఆ ఉప్పు ఎండబోసిన, ఈ మిరపకాయలు ఎండబోసిన. మిరపకాయలు ఎట్లా తీసినంటే కొన్ని సన్నవి కూడా కలిపిన. అలా అన్ని దొడ్డుకాయలు కాదు, అన్ని దొడ్డుకాయలు అయితే కారం సరిగ్గా కారం ఎక్కువ ఉండదని అన్ని దొడ్డుకాయలు. ఇట్లా సన్నకాయలు కూడా మాగబడిన సన్నకాయలున్న ఇట్లా దొడ్డుకాయలు. ఇవైతే కొంచెం కారం ఖరాబ్ కాకుండా ఉంటుంది, మళ్ళీ ఎర్ర ఉంటుంది అన్నట్టుగా ఇవి పోసిన. ఇవి కూడా 2 రోజులు తీసినట్టు మరి. మేము ఇట్లా ఊర్లల్లో ఉండేటోళ్ళం. ఇంకో ఇట్లా ఎండాకాలం వచ్చినప్పుడు ఇట్లా ఎండబోసుకొని చింతపండు కానీ మిరపకాయలు కానీ పసుపు కానీ ఇట్లా చేసుకుంటాము. మంచి ఎండినాయి. ఇట్లా ఎండితే కారం మెత్తగా వస్తుంది పట్టియడానికి. అందుకోసమే ఎండబోసి ఇప్పుడు కొంచెం అయినాక 5 గంటల వరకు ఎత్తుకొని పోయి పట్టిస్తాం. అది ఎత్తుకొని పోయి పట్టిద్దాం. ఇట్లా ఎండాకాలం ఈ చెలకాడు పెట్టాలి, వ్యవసాయం పని చేసుకుంటారు. ఇంకా సంవత్సరానికి ఒకసారి ఇది ఇట్లా పట్టించుకొని ఇట్లా గింజలు తీసుకొని నిల్వ చేసుకుంటాము. ఈరోజు మాత్రం ఆ నెత్తికాయలు పట్టియాలి. ఈ చింతపండుని అప్పుడు నా చిన్నప్పుడు కాదు ఇప్పుడైనా అట్నే కొడతాను. కింద బండ మీదనన్నా లేకపోతే ఇసురవతి మీదనన్నా రోడ్డు మీదనన్నా అట్లా కొట్టేది. బండి కానీ అందుకొని ఇసురవతుల మీదన్నా బండల మీదన్నా రోడ్ల మీదన్నా కొట్టేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు కూడా అట్నే కొడతారు. నాకెందుకు అట్లా కొట్టబుద్ధి కావట్లేదు. ఎందుకు మళ్ళీ అట్లా ఒకరు కొట్టాలి, మళ్ళా ఒకరు గింజ తీయాలి, మళ్ళీ బండ కింద అంటుతుంది, మనం చేతిలో ఉన్న కట్టె కంటుతుంది. ఇది మెత్తగా ఉంటుంది కదా, ఇట్లా బాగా అంటే ముద్ద ఉంటుంది వాటికి. అట్లా చికాకు అంటే ఇట్లా సపరేట్గా ఎమ్మటే గింజ తీసుకొని మంచిగా నీట్గా ఉంటుంది. ఎండబెట్టి సపరేట్గా గాలి తగలకుండా ఒక దాంట్లో ఉంటే సంవత్సరం దాకా నీళ్ళు ఉంటుంది, ఎక్కడ ఖరాబ్ కాదు. అందుకోసమని నేను 2-3 సంవత్సరాల కానీ ఇట్లా తీస్తాను గింజ. బండకేసి కొట్టుడు అట్లా ఇట్లా కొట్టు లేదు. ఇంకా ఇట్లా నేను మాత్రం ఇట్లనే తీస్తాను. కొంతమంది ఏమో బండకేసి కొడతారు, అట్లా కాకుండా నేను ఇట్లా తీస్తాను. మనం ఎండాకాలం వచ్చినప్పుడు ఇలాంటి పండ్లన్నీ చేసుకొని పెట్టుకోవాలి. మా అత్త మూకి ఏమనేదంటే ఎండల్లో ఏకుతారు వానల్లో దంచుతారు ఏమో అనేది సామెత. కాకుండా నాకు అది కరెక్ట్గా అర్థం కాలేదు. అది కాకపోతే ఏంటంటే ఎండలో చేసుకునే పని ఎండలో చేసుకోవాలి, వానకాలం చేసుకునే పని వానకాలం చేసుకోవాలి అన్నట్టు అన్నమాట. అందుకోసమనే మనం ఎండాకాలం చేసుకునే పని ఎండాకాలం చేయాలి, వానకాలం చేసే పని వానకాలం చేయాలి. ఎండాకాలం ఈ పనులన్నీ మనం చేసి పెట్టుకుంటే మనకు వర్షాకాలం చలికాలం సంవత్సరానికి సరిపడే సమానం ఇంట్లో ఉంటుంది. లేకపోతే మనం ఎండాకాలంలో తర్వాత చేసుకుంటాం, ఇలా ఈ పని అవుతుంది అది అన్నట్టుగా మనం ఊరుకున్నాం అనుకో, తర్వాత వానకాలం చేసే పని ఆగింది. అప్పుడు వానకాలం మనం మిరపకాయలు ఎండబోసిన ఎండవు, పట్టించినా మెత్తగా రాదు. అందుకోసమని ఎండాకాలం చేసుకోవాలి కానీ మనం
మేము మా ఊర్లలో మాత్రం పల్లెటూర్లలో ఇట్నే చేసుకుంటాం కానీ ఎవ్వరమైనా మీ ఊర్లలో మీరు ఎట్లా చేసుకుంటారు. ఉప్పు కారం పట్టిస్తాను కానీ ఎండబోతున్నాం గల్లుప్పు పోసి కారం పట్టించుకుంటే కారం ఖరాబ్ కాకుండా అట్లనే ఎక్కువ పోయేది మళ్ళీ ఎక్కువ పోతే ఏమైందంటే తెల్ల ఉంటుంది కారం. కాయలు ఎండబోసి మంచిగా ఎండగానే పట్టుకుపోవాలి మళ్ళీ చల్లబడి మళ్ళీ రేపటి దాకా అట్లా ఉంటే మెత్తగా రాదు కారం. అంత బరుసు వస్తుంది మెత్తగా ఉండదు. మనం కారం ఎండగానే తీసుకుపోతే కారం మెత్తగా పడుతుంది. గలగల అంటాను కదా కాయలు తీసుకుంటాం కాయలు ఇవి సరిపోవు ఇంకా మాకు సంవత్సరానికి. మేమైతే ఇక్కడ మేము బస్తాలలోనే ఎత్తుకుపోయి పట్టించుకుంటాం. కొంతమంది బస్తాలు ఆగట్లా అనే వాళ్ళు ఏమన్నా బ్రహ్మ వ్యాధి అమ్ముకుంటారు. మంచిగా ఎత్తుకుపోయి పట్టించుకొని ఒక డబ్బాలో పోసి నిల్వ చేసుకుంటాం. నిల్వ చేసుకుని సంవత్సరం అయినా కూడా ఇంత ఖరాబ్ కాదు. ఊరికే మనం ఊరికే నెలకు 20 రోజులు పట్టించుకోవాలని తెచ్చి మా ఊర్లలో పల్లెటూరులో ఇట్లా పట్టించుకుంటాం. సంవత్సరానికి సరిపడే ప్యాకెట్ల కారం కొనుక్కుంటూ కొంతమంది అట్లా కొనుక్కుంటే అసలు ఏం బాగుండదు. అంత కరెక్ట్గా కారం అంత కరెక్ట్ తీయరు కదా, అన్ని కలిసి ఇట్లా మనం ఇట్లా పట్టించుకున్న చూడండి కొంచెం ఏమనకుండా కాయలు కొనుక్కొని ఇట్లా చూడండి కారం పోసుకొని పట్టించుకోవాలి. ఎవ్వరైనా మేమైతే ప్రతి సంవత్సరం ఇచ్చింది. నేను ఒక్కదాన్నే కాదు మా సైడ్ అందరూ ఇట్లా చేస్తారు. ఇట్లా పట్టించుకున్న కారం మంచిగా ఉంటుంది, ఖరాబ్ కాదు, ఎర్రగా ఉంటుంది. మళ్ళీ శ్రేష్టమైన కారం కల్తీగలం కారం ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా ఇల్లు కడిగించుకోవాలి ఇల్లు కడిగించుకో ఇట్లా ఎమ్మటే పట్టిస్తాను. రేపు దాకా ఉంటే మళ్ళీ చల్లపడి ఏమైందంటే ఇక కారం మెత్తగా రాదు. మళ్ళీ మాకు అలవాటు అయిపోయింది కారం రంగులు ఇచ్చిన బత్త కాయలు తీసుకుని డిజైన్ చూడాలి బాగుంది. మీరు కూడా ఇచ్చిన పట్టించుకోరు కారం పట్టించిన కారం కొనుక్కోవద్దు. ఎన్ని అయితే చూద్దాం 4 కేజీలు అయితే 5 అయితే ఎన్నైనా పట్టిస్తా. ఒకళ్ళు సరిపోకపోతే 5 కేజీ 6 కేజీలు అయితే సరిపోతుంది. ఒకళ్ళు 6 కేజీలు తక్కువ ఉంటే మళ్ళీ ఇంకొన్ని కాయలు ఉన్నాయి అవి తోడవండిస్తాను. పట్టిస్తేనే సంవత్సరం వరకు జరుగుతుంది. మళ్ళీ ఇవి ఎండిన వాటిని ఇప్పుడు పట్టిస్తేనే మెత్త ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో పెడితే మాత్రం తెల్లారిసరికి మళ్ళీ మెత్త పడుతుంది. అందరూ మంచిగా కాయలు తోడుకొని తీసి పట్టించుకోవచ్చు. కారం కొనుక్కున్న కారం మనం ఎంత డబ్బులు ఎక్కువ పెట్టినా ఈ కారానికి ఈ డబ్బులు ఎక్కువ, ఇది మంచి కారం అని అమ్ముతారు. కానీ ఏ కారమైనా పట్టించి ప్యాకెట్లలో అమ్మేటోళ్ళు షాప్లలో ఇట్లా డైరెక్ట్ రైతు పట్టించి అమ్మితే తీసుకోండి, అట్లా మంచిది. ఎందుకంటే వాళ్ళు కలపరు. అట్లా డైరెక్ట్ రైతు పట్టించేది కొనుక్కుంటే మేము కూడా ట్రై చేస్తాం. బాగా ఇంకా సక్సెస్ కావాలి కదా. ఇదో ఇట్లా తుంగాలి, ఇట్లా మంచిగా మెత్త పడుతుంది కాదు. ఇవి పట్టించుకురావాలి. నేను ఎన్ని ఉంటాయో 5 కేజీలు అయితే ఇది 5 కేజీలు అయితే ఎన్ని అయితే వచ్చినాడు. ఒకవేళ 6 కేజీలు ఉంటుందో మళ్ళీ తీయను. 6 కేజీలకు లోపు అయితే మళ్ళీ మిరపకాయలు చూడడానికి పట్టిస్తాను.